హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్లో పెట్టిన వీడియోకి కొందరు కామెంట్ చేశారు. అదేంటంటే లిరికల్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ చేసిన దాన్ని మన ఫొటోస్కి లేదా వీడియోస్కి ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పాను కదా. బట్ అది కొంతమందికి వర్క్ అవ్వట్లేదు అని మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి లిరిక్స్ క్లారిటీ లేవు, వైట్ స్క్రీన్ కనిపిస్తుంది అని కూడా అన్నారు. అందుకే ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే వీడియో డౌన్లోడ్ కావట్లేదు అంటున్నారు కదా. విడ్మేట్ యాప్ను ముందే ఎక్కించి పెట్టుకోండి, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాక ఇట్లా సెర్చ్ బార్లోన బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ నొక్కగానే ఫస్ట్లోనే షార్ట్స్ వస్తాయి. మనకి ఈ షార్ట్స్లోన మనకి నచ్చిన షార్ట్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఈ షార్ట్ నచ్చింది. దీన్ని షేర్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. షేర్లో ఆప్షన్లో ఇక్కడ మోర్ అని క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. దీంట్లో డౌన్లోడ్ అని చూడండి. దాన్ని నొక్కగానే విడ్మేట్ యాప్లోకి తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా. విడ్మేట్లోకి తీసుకెళ్ళాక ఆటోమేటికల్లీ అది డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 360pనా, 480pనా, 240pనా, లేదా 720pనా, లేదంటే 1000 MP అని హెచ్డీ ఉంటుంది. ఇవి అవసరం లేదు మనకి, ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఉంటేది బెటర్. ఎందుకంటే 360p అయితే సెట్ అవుతుంది. మళ్ళీ వీడియో సపోర్ట్ చేయదు, మీరు తర్వాత మళ్ళీ బాధపడద్దండి. ఇది 360p తీసుకున్నాను నేను. నాలాగే మీరు తీసుకొని తర్వాత ఇట్లా డౌన్లోడ్ అయి ఉంటుంది, మన ఫైల్స్లో ఉండేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేద్దాం. వీడియో మీద మనం ఇప్పుడు వీడియో సెట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ న్యూ మీద నొక్కగానే ఓపెన్ అవుతుంది. ఇట్లా రేషియోస్ ఉంటాయి. మనం 16:9 రేషియోనో లేదంటే 9:16 రేషియోనో తీసుకుందాము. 9:16 రేషియో అయితే మనకు ఒక షార్ట్ మాదిరి వస్తుంటుంది అనమాట. అంటే టిక్ టాక్ ఇట్లాంటివన్నీ మనకు దీని ద్వారానే వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఫైల్స్లోన మీడియా అనేది కదా, దీన్ని ఏది తీసుకుంటే బాగుంటుందని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు రివర్ ఫోటో పెట్టి చేశాం కదా, అక్కడ బాగాలేదని చెప్పారు. ఇప్పుడు నా ఫోటోనే చూపిస్తాను చూడండి చేసి. దీనికి ఎట్లా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాము. ఇట్లా జూమ్ ఇన్ చేసుకుంటే బాగా దగ్గరగా వస్తుంటుంది. ఇక్కడ ఈజ్వల్ కొడితే ఎండ్ కానీ ఇక్కడ అదే సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్లార్జ్ చేసుకుందాము. 12 seconds అయితే చాలు, అదే ఎక్కువ అవుతుంది. మనం 15 seconds తీసుకుందాం. అయినా దాన్ని కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసేసుకుంటే అయిపోద్ది. తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయగానే ఇట్లా మనం వీడియో డౌన్లోడ్ చేసినది ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ చేశాక ఇట్లా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అది ఇట్లా మన ఫోటో మీద వస్తుంది. దీన్ని ఇట్లా జూమ్ ఇన్ చేసుకుందాం. జూమ్ చేయగానే అది మన దాని మీదకి వచ్చేస్తుంది, మన ఫోటో మీదకి. కానీ బ్లాక్ ఉంది ఎట్లా అని అనుకుంటారు. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయగానే సైడ్కి ఇక్కడ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, ఇక్కడనే కొంచెం స్క్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా వీడియో ప్లేస్ చేసి చూద్దాం వస్తుందో లేదనేది. వస్తుంది, ఇదిగో ఇట్లా వీడియో బాగానే వస్తుంది కదా. ఈ లిరిక్స్ అనేది మన ఫోటో మీద పడాలి కదా మనకు, ఇది మన టాస్క్. ఇప్పుడు ఆ లిరిక్స్ పడాలంటే ఏం చేయాలని చూపిస్తాడు. లేయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇట్లా స్క్రోల్ చేశాక ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్ నొక్కాక ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి క్లారిటీగా వచ్చేసింది. ఇదిగో ఇట్లా వస్తుంది. తర్వాత మనకి ఇంకా కొంచెం క్లారిటీగా కనిపించాలంటే ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఇవి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, అట్లా ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను షార్ప్నెస్ ఎక్కువ పెట్టాను కాబట్టి అట్లా వచ్చింది వైట్ స్క్రీన్. అది మిస్టేక్ చేయవద్దండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అడ్జస్ట్మెంట్లు. మీకు రాకపోతే వదిలేయండి, నార్మల్గా అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ లిరిక్స్ ఎక్కువ హైలైట్ కనిపించాలని అట్లా చేస్తున్నాను నేను. చూడండి ప్లే చేసి. ఇదిగో వీడియో ఇట్లా రన్ అవుతుంటుంది. మనకి నచ్చిన ఫోటోకి పెట్టుకోవచ్చు, లేదా మన వీడియో కూడా ఇట్లా లిరిక్స్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్ స్క్రీన్ లిరికల్ స్టేటస్ అని కొడితే కూడా వస్తాయి. తర్వాత ఇది సేవ్ చేసుకున్నాం వీడియో. ఇక్కడ క్వాలిటీ ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. సేవ్ చేస్తున్నాము. ఇది సేవ్ అయిన తర్వాత డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్తుంది. ఇది సేవ్ అయ్యాక మీకు గ్యాలరీలోకి వెళ్ళి చూపిస్తాను. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోస్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాను. ఇంకా సేవ్ అయిపోయింది. దీన్ని గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేసి చూసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో లిరికల్ వీడియోస్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను.